ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారము. ఈ ప్రజ్విన్ అనే ఛానల్ కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వారైతే ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న టెంపుల్ వచ్చేసి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రిషేశ్వర జ్యోతిర్లింగం, అంటే లోపల శివుడు ఉంటాడు. జ్యోతిర్లింగం 12 జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం ఉంటుంది లోపల. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము టెంపుల్స్ కి వెళ్లే దారిలో అటువైపు ఇటువైపు షాపులు ఉంటాయి. అక్కడ మనకి దేవునికి సంబంధించి శివలింగాలు గానీ లేదా ఫొటోస్ గానీ ఉంటాయి. అలాగే మనకి కావాల్సిన ఏమన్నా వస్తువులు, ఆడవారికి సంబంధించినవి, పిల్లలు ఆడుకునే బొమ్మలు అమ్ముతూ ఉంటారు. కావాలంటే తీసుకోవచ్చు. ఇంకోటి, మనము దర్శనానికి వెళ్లేటప్పుడు క్యూలో వెళ్లేటప్పుడు స్టార్టింగ్ లోనే మనకి కొబ్బరికాయలు, పూలు అవి అమ్ముతారు. అవి తీసుకొని మనము ఇలా క్యూలో వెళ్ళాలి. ఆ క్యూలో వెళ్లేటప్పుడు ఫ్రెండ్స్, పైన మనకి ఎండ తగలకుండా, వర్షం పడకుండా పైన షెడ్లు కట్టి ఫ్యాన్లు కూడా పెట్టింటారు. ఫ్రెండ్స్, ఏ భక్తునికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పెట్టింటారు. ఫ్రెండ్స్, మనం క్యూలో వెళ్లేటప్పుడు ఎడం వైపు చూస్తే ఇక్కడ ఒక పాత బావి ఉంటుంది. ఆ బావి వచ్చేసి అప్పుడు పురాతనమైంది. మనం భక్తులు చూడడానికని అలానే పెట్టారు అక్కడ. అది కూడా మీరు చూసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ గుడి వచ్చేసి కొండల మధ్యలో, పెద్ద పెద్ద చెట్ల మధ్యలో ఉండడం చేత ఇక్కడ కొండముచ్చులు ఎక్కువ ఉంటాయి. ఆ కొండముచ్చులు జనాలు, భక్తుల మధ్యలోనే తిరుగుతూ ఉంటాయి. కానీ ఎవరిని ఏమీ అనవు, ఎవరి మీద దాడి చేయవు. అవి మనము ఏమన్నా అరటి పండో, కొబ్బరి చిప్పో, లేదా చేతిలో ఉన్న పూలో ఏవో ఒకటి ఇస్తే తింటాయి. ఏమీ ఇకపోయినా దానంతకు అవి ఆడుకుంటూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఎవరిని ఏం చేయవు, చాలా మంచివి. నేను చేసే ప్రతి వీడియోలో వాళ్ళు కంపల్సరీ కవర్ అయ్యేలా చేస్తాను నేను. వాళ్ళు మనకి ఆప్త బంధువులు. ఫ్రెండ్స్, మనము గుడి దర్శనానికి గర్భగుడికి వెళ్లే ముందుగా మనకు ఓ మంటపం వస్తుంది. గర్భగుడి ముందర ఓ మంటపం ఉంటుంది కదా, ఆ మంటపమే ఇదంతా మీరు చూస్తున్నది ఇప్పుడు వీడియోలో. మంటపం వచ్చేసి చాలా పిల్లర్స్ ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటుంది. మంటపం పై భాగం అంతా చాలా అందంగా డిజైన్ చేసింటారు. ఇదో ఫ్రెండ్స్, ఇప్పుడు గర్భగుడిలో మీరు చూస్తున్నది జనాలంతా చుట్టుకొని ఉన్నారు జ్యోతిర్లింగానికి. మీరు ఎలాగైనా ఆ జనాలలో వెళ్లి ఆ జ్యోతిర్లింగాన్ని తాకి మొక్కోండి. ఫ్రెండ్స్, మగవారైతే షర్టు తీసి వెళ్ళండి లోపలికి గర్భగుడిలోకి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక నంది ఉంది, చాలా పెద్ద నంది, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ గుడి అంతా రెడ్ స్టోన్ తో డిజైన్ చేయబడి ఉంటుంది. రెడ్ స్టోన్ తో చెక్కింటారు. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న ప్రతి శిల్పము మన అరిచేయి కన్నా చిన్న సైజులో ఉంటుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, ఆ చిన్న పిల్లల అరిచేయి ఎంత ఉంటుందో అంత సైజులో ఉంటాయి. ఫ్రెండ్స్, చాలా చూడముచ్చటగా ఉంటాయి. చాలా మంది వాటిని గమనించరు, దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తారు. నాకే ఫోటోలు, వీడియోలు తీయడం అలవాటు గనక నేను దేవాలయ గోడల్ని, అక్కడ ఉన్న పిల్లర్స్ ని, శిల్పాలని ఎక్కువ గమనిస్తూ ఉంటాను. వీడియోలు, ఫోటోలు తీస్తూ ఉంటాను గనక ఈ శిల్పాలు అవన్నీ ఫోటోలో, వీడియోలో వచ్చినాయి. ఇవి చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉన్నాయి. చిన్న చిన్న బొమ్మలు చూడండి, చాలా బాగా చెక్కారు. ఫ్రెండ్స్, చాలా అందంగా చెక్కారు. మీరు చూడండి, మీకు కూడా ఫోటో తీసుకోవాలనిపిస్తుంది. వాటిని చూస్తే గమనించండి. మీరు నేను చెప్పినందుకైనా మీరు ఆ గుడికి వెళ్తే గమనించండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ గుడి లోపల, గర్భగుడి లోపల దర్శనం చేసుకొని, గర్భగుడి కొంచెం గవిలాగా ఉంటుంది. దర్శనం చేసుకుని బయటకు వస్తే గుడి బయట గోపురానికి ఏనుగులు, ఇలా పెద్ద పెద్ద బొమ్మలు ఇలా పెట్టింటారు. ఫ్రెండ్స్, అవి చూసుకోండి. అలాగే అక్కడ ఒక త్రిశూలం ఉంటుంది, అక్కడ దర్శనం చేసుకోండి. జ్యోతిర్లింగం ఉన్న ప్రతి గుడిలో శివలింగం, ఈ త్రిశూలం ఉంటుంది ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న నంది, శివలింగము పురాతనమైనవి, స్వయంభువి. అవి కూడా మీరు చూసుకోండి, అక్కడే ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ గుడి గోపురం చాలా ఎత్తుగా ఉంటుంది. ఈ గుడి సగభాగం అంతా రాయితో నిర్మించి, ఆ సగభాగం పైన ఉన్నదంతా చున్నము, గారతో అప్పట్లో నిర్మించినారు. అది కూడా చాలా పురాతనమైంది ఫ్రెండ్స్, అలానే ఉండిపోయింది. ఫ్రెండ్స్, ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడానికి మీరు వెళ్తే అక్కడ పక్కనే ఎల్లోరా కేవ్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, ఆ ఎల్లోరా కేవ్స్ అంటే ఎల్లోరా గుహలు కూడా చూసుకోవచ్చు. మీరు ఒకేసారి రెండు చూసుకోవచ్చు. ఈ గుడి దర్శనం అయిపోయిన తర్వాత ఎల్లోరా గుహలు కూడా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, రెండు పక్క పక్కనే ఉంటాయి. మీకు రెండు చూసుకునే అవకాశం ఉంటుంది ఆ ట్రిప్ లో. ఇంకోసారి అడ్రస్ చెప్తాను, వినండి ఫ్రెండ్స్. మహారాష్ట్రలో ఔరంగాబాద్ నుండి 18 కిలోమీటర్ల దూరంలో గ్రిషేశ్వర జ్యోతిర్లింగము, పక్కనే ఎల్లోరా గుహలు. మీరు షిరిడీకి వెళ్తే షిరిడీ నుండి కూడా 350 రూపాయలు మనిషికి తీసుకుంటారు. అలా కూడా ట్రిప్ వేయచ్చు. ఇక్కడ మీకు వీడియోలో చూస్తున్న నంది నోట్లో నుండి
స్వామి అదే జ్యోతిర్లింగం శివునికి అభిషేకం చేసి నీళ్లు వస్తూ ఉంటాయి నంది నోట్లో. మీరు చేత్తో పట్టుకొని తాగండి, తల మీద కొన్ని వేసుకోండి, పుణ్యం వస్తుంది. బాటిల్ ఉంటే పట్టుకొని ఇంటికి కూడా తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంత విలువైన సమాచారాన్ని నేను అందించినందుకు గనక ఈ వీడియో ఇంకో 10 మందికి చేరాలి. నేను దేవాలయాల మీద వీడియోలు తీస్తూ ఉంటాను ఫ్రెండ్స్, దేవుళ్ళ మీద, దేవాలయాల మీద, హిందూ దేవుళ్ళ మీద, హిందూ దేవాలయాల మీద. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో 10 మందికి చేరవేయండి.